మిత్రులందరికీ నమస్కారం. ఈ కరోనా టైంలో మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి రకరకాల ప్రాణాయామాల గురించి మనం అన్ని చోట్ల వెతకటం చేయటం చేస్తున్నాం. కాబట్టి అవసరమైనటువంటి మన రోగనిరోధక శక్తిని పెంచుకునేటానికి అవసరమైనటువంటి ప్రాణాయామాలు అన్నీ కలిపి ఒక ప్రతిరోజు 15 నుండి 20 నిమిషాల పాటు చేయడానికి వీలుగా ఆ అన్ని ప్రాణాయామాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇవి మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. ఇవి నేను ప్రతిరోజు ఆచరిస్తున్నటువంటి ప్రాణాయామాలే ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. మనం ప్రాణాయామం చేసేటప్పుడు ఇలా సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ కూర్చొని చేసేటప్పుడు ఈ విధంగా మనం బొటనవేలుని, చూపుడు వేలుని ఇలా పెట్టుకొని ఇలా చిన్ముద్రలో కూర్చుంటాం. మొదటగా మనం ప్రాణాయామం చేసేటప్పుడు ఈ నాసికా రంధ్రాలని శుభ్రం చేసుకోవాలి. దీన్ని ప్రాణాయామం తయారీ అంటారు. ఇప్పుడు ఇది చేసేటప్పుడు నాసికా ముద్రలో చేస్తాం. నాసికా ముద్ర అంటే ఈ బొటనవేలు పక్కన ఉన్నటువంటి ఈ 2 వేళ్ళని ఇలా మడిచి ఇలా ఉంచుతాం. దీన్ని నాసికా ముద్ర అంటారు. ఇప్పుడు ఈ నాసికా ముద్రలో మొదట మనం కుడి నాస్ట్రల్ని క్లోజ్ చేసి ఎడమ వైపు నాస్ట్రల్ ద్వారా స్పీడ్గా మనం బ్రీత్ అవుట్ చేస్తాం. ఎలా అంటే ఇలా పెట్టేసి ఈ కుడివైపు నాసికా రంధ్రాన్ని మూసి ఎడమ వైపు నాసికా రంధ్రం ద్వారా కనీసం 25 నుండి 30 సార్లు బ్రీత్ అవుట్ చేస్తాం. చూడండి. ఇప్పుడు ఒక 5 సెకండ్ల పాటు టేక్ రిలాక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 వేళ్లతోటి ఎడమవైపు ఈ నాసికా రంధ్రాన్ని మూసి కుడివైపు దాని గుండగా మళ్ళీ మనం బ్రీత్ అవుట్ చేస్తాం. ఈ విధంగా మనం 2 వైపులా ఈ బ్రీత్ అవుట్ చేయటం వలన మనం ప్రాణాయామం చేయటానికి ఈ రెండు నాస్ట్రల్ వాల్స్ చాలా ఫ్రీగా అవుతాయి. ఇప్పుడు ఇక మనం ప్రాణాయామాన్ని మొదలు పెడదాం. ఇప్పుడు మొదటి ప్రాణాయామం చేద్దాం. ఆల్టర్నేట్ కపాలభారతి. అంటే ఈ నాసికా ముద్రలో మొదటగా ఎడమవైపు నాస్ట్రల్ క్లోజ్ చేసి కుడివైపు నాస్ట్రల్ క్లోజ్ చేసి ఎడమవైపు, అలా ఆల్టర్నేట్గా మనం బ్రీత్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ కుడివైపు నాస్ట్రల్ క్లోజ్ చేసి ఎడమవైపు బ్రీత్ అవుట్ చేస్తాను. వెంటనే ఎడమవైపు క్లోజ్ చేసి కుడివైపు బ్రీత్ అవుట్ చేస్తాను. ఇలా మనం 20 నుండి 30 సార్లు 3 రౌండ్స్ చేస్తాం. అంటే మొదటి చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఒక 5 to 10 సెకండ్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ 2వ రౌండ్, 3వ రౌండ్, ఒక్కో రౌండ్ వేగాన్ని పెంచుతూ ఉంటాం. చూడండి. మొదటి రౌండ్ మనం ఒక 5 సెకండ్స్ రిలాక్స్ అయ్యి 2వ రౌండ్ కొంచెం వేగంగా, మళ్ళా నెక్స్ట్ ఒక 5 సెకండ్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ 3వ రౌండ్. మనం చేసే కొద్ది ఒక్కొక్క రౌండ్ వేగం పెరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు మనం చేసింది ఆల్టర్నేట్ కపాలభారతి. నెక్స్ట్ ప్రాణాయామం కపాలభారతి. అంటే ఇప్పుడు ఈ బోత్ నాస్ట్రల్స్ తోటి మనం బ్రీత్ అవుట్ చేస్తాం. మనం బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఈ పొట్ట లోపలికి వెళ్తూ ఉంటుంది. మీరు ఒకవేళ మీరు గమనించాలనుకుంటే మనం ఎడం చేతిని ఇలా పొట్ట మీద ఉంచితే మనకి అది బ్రీత్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి, ఇది కూడా మనం 20 to 30 టైమ్స్ చేస్తాం. ఇలా 3 రౌండ్స్ చేస్తాం. నెక్స్ట్ ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం. ఇప్పుడు ముందు చేసినట్టు రెండు కూడా కేవలం మనం బ్రీత్ అవుట్ మాత్రమే చేసాం. ఈ భస్త్రికాలో మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, గాలి పీలుస్తాము గాలి వదులుతాం, రెండు జరుగుతాయి. ఇప్పుడు ఇది పొజిషన్. ఇలా చిన్ముద్రలో ఉండి మనం చేతులు ఇలా ఉంచుకుంటాం. మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇలా మనం 20 to 30 టైమ్స్ చేస్తాం. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఈ చేతులు ఇలా లోపలికి మడుచుకుంటాం. బ్రీత్ ఇన్ చేసేటప్పుడు ఈ చేతులు ఇలా చిన్ముద్రలోనే ఉంటాయి. రిలాక్స్ 5 to 6 seconds మనం రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాణాయామం నాడీ శుద్ధి ప్రాణాయామం. అంటే ఇలా నాసికా ముద్రలో ఎడమ వైపు బాగా డీప్ బ్రీత్ తీసుకొని ఆ నాస్ట్రల్ వాళ్ళని క్లోజ్ చేసి కుడివైపు నాస్ట్రల్ ద్వారా మనం బ్రీత్ అవుట్ చేస్తాం. మళ్ళా అదే కుడివైపు నాస్ట్రల్ వాల్ ద్వారా బ్రీతింగ్ చేసి కుడివైపు నాస్ట్రల్ వాల్ని క్లోజ్ చేసి ఎడమవైపు నాస్ట్రల్ ద్వారా బ్రీత్ అవుట్ చేస్తాం. ఇది ఒక రౌండ్. ఇలా మనం 5 రౌండ్లు చేస్తాం. ఇది నాడీ శుద్ధి ప్రాణాయామం. చూడండి, take a deep breath. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. ఇలా 5 రౌండ్స్ చేస్తాం. నెక్స్ట్ చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం. అంటే నాసికా ముద్రలో కుడివైపు నాస్ట్రల్ వాళ్ళని క్లోజ్ చేసి ఎడమవైపు నాస్ట్రల్ ద్వారా స్లోగా డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ అదే నాస్ట్రల్ వాళ్ళ ద్వారా వదిలేస్తాం. స్లోగా తీసుకుంటాం, స్లోగా వదులుతాం. ఇలా 5 రౌండ్స్ చేస్తాం.
ఎక్కువగా తీసుకొని స్లోగా వదులుతాం. దీని పేరు చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం. ఒక 5 సెకండ్స్ రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎడమవైపు నాస్ట్ల వాళ్ళని క్లోజ్ చేసి కుడివైపు నాస్ట్ల ద్వారా స్లోగా డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ స్లోగా వదిలేస్తాం. దీన్ని సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం. సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా 5 టైమ్స్ చేస్తాం. ఒక 5 సెకండ్స్ రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ బ్రెయిన్కి ఎంతో ఉపయోగపడేటువంటి భ్రామరి ప్రాణాయామం. ఈ భ్రామరి ప్రాణాయామంలో మనం షణ్ముఖ ముద్రలో ఉండి ఈ 2 బొటనవేళ్లతోటి చెవులు రంధ్రాలని పూర్తిగా మూసివేస్తాం. ఈ 4 వేళల్లో చిటికిన వేలిని ఈ పెదాల కింద, ఉంగరపు వేలిని పెదాల పైన, మధ్య వేలిని ఈ ముక్కు మీద, తర్వాత ఈ చూపుడు వేలిని ఐబాల్ మీద ఉంచి బొటన వేలితో చెవులు 2 మూసేసి డీప్ బ్రీత్ తీసుకొని మకార చాంటింగ్, మనం ఆ గాలిని వదులుతూ స్లోగా వదులుతూ మకార చాంటింగ్ అలా అంటాం అన్నమాట. ఇలా 3 రౌండ్స్ చేస్తాం. చూడండి. ఇలా షణ్ముఖ ముద్రలో ఉండి నా 2 బొటనవేళ్లతోటి చెవులు 2టిని పూర్తిగా క్లోజ్ చేసి భ్రామరి ప్రాణాయామం అంటే 9 జాంకారం లాగా ఆ మకార చాంటింగ్ వస్తుందన్నమాట. ఇలా ఈ వేళ్ళని ఇలా ఉంచి బొటనవేళ్లతోటి నేను పూర్తిగా మూసివేశాను. ఇలా 3 రౌండ్స్ చేస్తాం. ఈ ప్రాణాయామం బ్రెయిన్కి ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో ఇప్పుడు మనం చేయబోయేది చివరిది కూలింగ్ ప్రాణాయామం. అంటే బాగా టెన్షన్గా ఉన్నప్పుడు, అలానే మనం ఈ ఈ కరోనా టైంలో రకరకాల వార్తలు విని భయంతో టెన్షన్తో ఉన్నప్పుడు మనకి బీపీ పెరిగే అవకాశం ఉంది. ఆ బీపీని, ఆ టెన్షన్ని తగ్గించుకోవడానికి కూలింగ్ ప్రాణాయామం చేస్తాం. ఈ కూలింగ్ ప్రాణాయామంలో ఇప్పుడు నేను చెప్పేది సదంతా ప్రాణాయామం. అంటే మనం పెదాలు తెరిచి ఈ పళ్ళని ఇలా మూసేస్తాం, ఇలా ఉంచుతాం. ఆ పళ్ళ మధ్యలో నుండి గాలి బాగా పీల్చుతాం, డీప్ బ్రీత్ తీసుకుంటాం. తీసుకొని ముక్కులతోటి వదిలేస్తాం. మనం బ్రీత్ అవుట్ చేసేటప్పుడు పెదాల 2టిని మూసేయాలి. దంతాల ద్వారా మనం గాలిని పీల్చి ముక్కు ద్వారా వదిలేస్తాం. వదిలేసేటప్పుడు పెదాల 2ని క్లోజ్ చేస్తాం. ఇది కూలింగ్ ప్రాణాయామం అంటారు. ఇది మనం 3 నుండి 5 సార్లు చేస్తే ఈ పళ్ళు బాగా లోపల ఐస్ ఉన్నట్టుగా కూల్ అవుతాయి అన్నమాట. చూడండి.
రిలాక్స్. ఇది సదంత ప్రాణాయామం. కళ్ళు చల్లగా ఐస్ ఉన్నట్టు వస్తాయి. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆల్టర్నేట్ కపాలభారతి, భస్త్రికా ప్రాణాయామం, చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం, సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం, నాడీ శుద్ధి ప్రాణాయామం, ఆ తర్వాత భ్రామరి, చివరిగా సదంత. ఇవన్నీ మనకి ప్రతిరోజు చేయటానికి 15 నుండి 20 నిమిషాలు టైం పడుతుంది. ఇది చేసిన తర్వాత చివరిగా మనం 3 to 5 రౌండ్స్ ఓంకార చాంటింగ్ తోటి మన ప్రాణాయామం పూర్తవుతుంది. ఇప్పుడు చేతులు ఇలా బాగా రబ్ చేసి మన ఫేషియల్ మసిల్స్ మీద అలా ఉంచితే అవి రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు కనుక ఈ ప్రాణాయామం చేసిన తర్వాత ఒక్కసారి మన నోస్ట్రల్ వాల్స్ని గమనిస్తే ఈ నోస్ట్రల్ వాల్స్లో ఎటువంటి కర్ఫ్యూ కానీ ఎటువంటి లాక్డౌన్ కానీ లేకుండా గాలి చాలా ఫ్రీగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణాయామం మీరు నేను అందరం చేసి కరోనా టైంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడతామని ఆశిస్తూ నమస్తే.